మీరు ఏదైతే మాట్లాడదలుచున్నారో అది మా హృదయాల్లో భద్రపరచబడి ఈ వాక్యానుసారమైన బ్రతుకులు మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే, ఈ యొక్క యోవేలు ప్రవక్త మొదటి అధ్యాయం 4వ వచనం, ఒక మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి సంఘటనలు ప్రస్తుతం ఈ భూమి మీద చాలా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇటు గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేయడం, నేను దాని గురించి మాట్లాడలేదు కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు, ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు చాలా భయానకమైనటువంటి స్థితిలో ఉన్నాయి, పరిస్థితులు చాలా వేదనకరంగా ఉన్నాయి. పిల్లల నేటి జీవితాల్లో అనేక మంది జీవితాల్లో చూసుకున్నట్లయితే, వారి యొక్క కుటుంబాల్లో చూసుకున్నట్లయితే ద సేమ్ సిచ్యువేషన్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇక ఎటువంటి పరిస్థితులు గుండా అనేక కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, బయటికి సంతోషంగా కనబడుతూ ఉన్నారు, బయటికి మా ఇంట్లో ఏ కష్టం లేదు అన్నట్లు కనబడుతున్నారు, బయటికి వారి ముఖం నుంచి నవ్వును ప్రకటిస్తూ ఉన్నారు, కానీ లోపల సమస్యలతో మగ్గిపోతూ ఉన్నారు. అనేక కుటుంబాల్లో సమాధానం లేదు, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చూసుకున్నామండి, ఇప్పుడు మా మధ్య ఎక్కడ ఉందండి ప్రేమ? అయ్యో అన్యోన్యత ఎప్పుడో పెళ్ళైన దినాల్లో మేము చూసుకున్నామండి, ఇప్పుడు ఎక్కడుంది మా మధ్య ప్రేమ? తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి భావ బంధవ్యాల ఎప్పుడో చిన్నప్పుడండి వాడంటే మాకు చాలా అభిమానం ఉండేదండి, అయ్యయ్యో ఇప్పుడా అటువంటి అన్యోన్యత అభిమానాలు మాకు లేవండి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి సమాజంలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. కుటుంబాల్లో పరిస్థితి అలాగే ఉంది. జీవితాలు ఎలా ఉన్నాయంటే, బయటికి గాంభీర్యతను చూపిస్తున్నాం కానీ లోపల మగ్గిపోతూ ఉన్నాం. అనేక కుటుంబాల్లో చూసుకున్నట్లయితే అనేక హృదయాలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడో ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్య హృదయాలను కట్టడి చేసింది, ఏదో ఒక బాధ చేత, కన్నీటి చేత. అంటే మనము కన్నీటిని దిగమింగుకొని ఏం చేస్తున్నామంటే, ఈరోజు మన కన్నులు వెనకాతల కన్నీరు గూడు కట్టుకొని ఉంది, కానీ బయటికి చెప్పుకోలేని బాధ. కారణం ఏంటండి? ఏంటి ఇన్ని కారణాలు అంటే, ఇంట్లో గొడవలండి, మా ఇంట్లో మనశ్శాంతి లేదండి, మా ఇంట్లో సమాధానం లేదండి. సార్ ఏదో ప్రశాంతంగా బయటకు వస్తే కొద్ది ప్రశాంతత, ఏదో చర్చికి వెళ్ళినప్పుడు ప్రశాంతత, లేకపోతే ఏదో కొద్దిసేపు మా ఇంట్లో ప్రశాంతత. ఇంకా వాడు వచ్చాడండి, ఇంకా స్టార్ట్ అవుతుంది వారు. పిల్లలు వచ్చారండి, ఇంకా స్టార్ట్ అవుతుంది వారు. ఇంట్లో గొడవలు, లోబడలేని పిల్లలు లోబడరండి. అసలు మేమేం చెప్పినా రెక్లెస్. నన్ను ఎలా చూస్తారు తెలుసా? పురుగును చూసినట్టు చూస్తున్నారండి. మా మాట అంటే వాడికి పడదండి, మా మాట అంటే ఆమె పడదండి. అయ్యా ఇంట్లో శరీరపరమైనటువంటి వాడి ఇష్టానుసారంగా వాడు తిరుగుతున్నాడు, శరీరపరమైనటువంటి క్రియలు. సార్ ఏం చెప్తాం సార్? ఎన్ని రోగాలు ఉన్నాయో నా ఒంట్లో. వాడికి ఏదో జ్వరం తగ్గిందండి, ఇక ఈమె పడ్డది. ఈమెకేదో తగ్గిందండి, నాకు వచ్చిందండి. నిత్యం రోగం. మా బ్రతుకంతా హాస్పిటల్ చుట్టూ తిరగడానికే సరిపోతూ ఉంది. అశాంతి మమ్మల్ని అలుముకొని ఉంది. సమాధానం మా ఇంట్లో లేదు. లేదా యొక్క యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తుంటున్నాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేస్తూ ఉన్నాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేస్తూ ఉన్నాయి. అంటే ఏమైపోతుందంటే, ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక బాధ పోతే మరొక బాధ, ఒక వేదన పోతే మరొక వేదన. ఇదేమి గడియారంలో ముళ్ళలాగా సమస్యలన్నీ మా ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. మొన్నండి పిల్లాడికి బాగులేదు, వెంటనే ఇప్పుడు నా భార్యకి బాగులేదు. ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే వెంటనే ఈ సమస్యను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ విధంగా ఉంటూ ఉంది? వాట్ ఈస్ ద రీజన్? అసలు ఈ సమస్య నుంచి విడుదల ఏంటి? చూడండి 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువిడి ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. చాలండి. ఎందుకు ఈ విధంగా ఉంటుందంటే, దేవుని వాక్యం చెప్తుంది, ప్రవక్త చెప్తున్నాడు, సమస్య తర్వాత సమస్య వస్తుంది, వేదన తర్వాత వేదన వస్తుంది, బాధ తర్వాత బాధ వస్తుంది. ఏదో బాధపడుతున్నాం అనుకున్నప్పటికీ అకస్మాత్తుగా ఈ విపత్తు మా ఇంటి మీదకి వచ్చి పడ్డదండి, ఇంకా మా బ్రతుకు అయిపోయింది అని బాధపడే వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు.
సమస్య తర్వాత సమస్య వస్తుంది, అది కృంగిపోయేవారు ఎవరైనా ఉన్నారా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాధ తర్వాత బాధ వస్తుంది అని నలిగిపోయేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడుదల. లేవండి నీ మత్తులో నుంచి. ఏ మత్తు? ఆధ్యాత్మిక దారిద్ర్యం నుంచి నువ్వు బయటికి వెళ్ళే, ఆధ్యాత్మిక దిగజారిన తరముల నుంచి నువ్వు బయటికి వెళ్ళే. మేలుకొని కన్నీరు విడువడి. ద్రాక్షారస పానము చేయు వారులారా రోదన చేయండి. 13వ వచనం అంటాడు, యాజకులారా గోని పట్టు కట్టుకొని అంగలాక్షుడి బలి పీఠమునొద్ద పరిచర్య చేయు వారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోని పట్టు వేసుకొని రాత్రంతయు గడబడి. అవునండి, ఇది అవసరం. నీ సమస్య తర్వాత సమస్యకు సమాధానం దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చవలసిన అవసరం ఉంది. నీ బాధ తర్వాత బాధ పోవాలంటే దేవుని సన్నిధిలో రోదన చేయవలసిన అవసరం ఉంది. ఇది అవసరం. ఏమంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలా ఉన్నారంటే, స్వస్థత కోసం దేవుని మందిరానికి వచ్చేవారు కొందరున్నారు, ఉద్యోగం వస్తుందని దేవుని మందిరం కొరకు దేవుని మందిరానికి వచ్చేవారు కొందరున్నారు, పెళ్ళి అవుతుందని దేవుని మందిరానికి వచ్చేవారు కొందరున్నారు, బిడ్డలు పుడతారని దేవుని మందిరానికి వచ్చేవారు కొందరున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చని దేవుని మందిరం కొరకు వచ్చేవారు దేవుని మందిరానికి వచ్చేవారు కొందరున్నారు. భౌతికపరమైనటువంటి ఆస్తులతో, భౌతికపరమైనటువంటి అవసరాలతో, భౌతికపరమైనటువంటి ప్రతి దాని కోసం దేవుని యొద్దకు వచ్చి వారి కోరికల కోసం దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నారు. కానీ వాక్యానుసారంగా తన జీవితాలు కట్టుకోవడానికి దేవుని యొద్దకు వచ్చేవారు దేవునికి కావాలి. వాక్యానుసారంగా వారి బ్రతుకులు కట్టుకోవడానికి దేవుని యొద్దకు వచ్చేవారు దేవునికి కావాలి. ప్రభు సన్నిధిలో జీవించే బ్రతుకులు అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు దేవునికి కావాలి. అయ్యా, వాక్యానుసారమైన బ్రతుకు నాకు కావాలయ్యా. నీ ప్రేమ నాలో ఉండాలి, నీ సంతోషం నాలో ఉండాలి, నీ సమాధానం నాలో ఉండాలి. ఆత్మ ఫలము నేను ఫలించాలయ్యా, విశ్వాస ఫలము నేను ఫలించాలయ్యా. భయంకరమైనటువంటి రాజు, క్రూరుడైనటువంటి రాజును పరిపాలిస్తున్న దినాల్లో పేతురు చెప్తున్నాడు తన ప్రజలకు, సంఘానికి చెప్తున్నాడు, మీరు విశ్వాస ఫలము ఫలించువారిగా ఉండాలి. మీలో మంచితనం ఉండాలి, మీలో సద్గుణం ఉండాలి, మీలో దైవికమైనటువంటి ప్రేమ ఉండాలి, మీలో దైవికమైనటువంటి భక్తి ఉండాలి, మీలో సహోదర ప్రేమ ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ప్రేమ, ఆత్మ ఫలాల గురించి చెప్తున్నాడు. వీటి కొరకు వచ్చేవారు దేవునికి కావాలి. వీటి కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చేవారు దేవునికి కావాలి. మత్తు లేకపోయి ఎటువంటి విషయాల్లో మత్తులతో ఉన్నామంటే, శరీర కోరికలు తీర్చుకోవడం విషయంలో, శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడం విషయంలో మత్తులై ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టే జీవించేవారు ఎక్కువైపోయినటువంటి ఈ దినాల్లో దేవుడు చెప్తున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి. ఏం చేయాలంటే మేలుకొని కన్నీరు విడవాలి. దేవుని సన్నిధిలో మేలుకొని అంగలార్చాలి. ప్రేమైనటువంటి దైవజనాంగమా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు బహుశా అనుకుంటున్నావేమో, సో నా కుటుంబంలో ఏ సమస్య లేదు, నా ఇంట్లో ఏ బాధ లేదు, నేనేం మత్తుడినై ఉన్నాను, నేనేం మత్తురాలినై ఉన్నాను, నా ఇంట్లో ఏ సమస్య లేదు, నాకు సమస్య తర్వాత సమస్య లేదు, బాధ తర్వాత బాధ లేదు, అన్నీ బాగున్నాయి అని ఒకవేళ నువ్వు సంబరపడుతున్నావు, మంచిదే. దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ కుటుంబం అందరూ బాగుండొచ్చు, కానీ రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా, సమస్యల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కదా, ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నామకార్థమైనటువంటి భక్తి చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. శారీరక సంబంధమైనటువంటి క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తున్న వారు అనేక మంది ఉన్నారు కదా. గొంగర పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తుంది, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నాయి. ఈరోజు అనేక మంది పరిస్థితి అలాగే ఉంది కదా. శోధనలో పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు కదా. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మేలుకొని కన్నీరు విడవండి, రోదన చేయండి. కాబట్టి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అది కొరకు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. 28, 29, 30, 1, 2, 3, 4, 5. సో ఆల్మోస్ట్ 7 days. సండే తీసిస్తే 7 days. మీ భక్తులు విడిచిపెట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు
మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. రండి మీరందరూ యాజకునిగా, దేవుని సేవకునిగా నేను కూడా మీ పక్షాన ఏడవడానికి సిద్ధంగా ఉన్నాను. చక్కని అవకాశం. రేపు వచ్చే శుక్రశని మళ్ళీ అగైన్ శుక్రవారం నుంచి శుక్రవారం దాకా, సో విత్ ఇన్ ద 1 వీక్ మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏడవండి. దేవుడు బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. నీ సమస్యకు సొల్యూషన్ ఏదైనా ఉందంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. ఏమండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం, ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల కలిగి ఉండడం, ఎప్పుడు ఏదో ఒక వేదనని వాటి గురించి ఆలోచించడం కాదు, దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం కొరకు మనం ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మేలుకొని కన్నీరు విడివిడి. కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో రోధించు వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఎవరైతే రోధిస్తారో, అంగలారుస్తారో అట్టి వారి కన్నీరుని ఆయన ఏం చేస్తాడట, తుడిచివేస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానంటూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలి అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, నీ చుట్టూ దేవుని కాపుదల భద్రత ఉండాలంటే, దేవుని శాంతి సమాధానాలు నీ జీవితంలో ఏలుబడి చేయాలంటే, ఈ ప్రత్యేకమైన దినాల్లో దేవుని సన్నిధిలో అంగలారుద్దాం. ఎవరి ప్రవక్త మనతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీ సొంత ప్రయోగాలతో కాదు, మీ సొంత ప్రయత్నాలతో కాదు, మీ సొంత ఆలోచనలతో మీ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడం కాదు, కానీ దేవుని దగ్గర అడుగుదాం. మీరు 5 రోజులు ఈ 7 days దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన మీరేమీ అప్పులు పాలైపోరు. ఈ 7 రోజులు దేవుని దగ్గర నుండి ప్రార్థన చేసినంత మాత్రాన పనికి వెళ్లకుండా మీరేమీ ఇబ్బందుల కొలుములోకి వెళ్ళిపోరు. మీ సమస్యలకు సొల్యూషన్ కావాలంటే మీ ప్రతి సమస్యకి యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది. నేను అంటాను, వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్పుల్లాగా ఉన్నాయండి, సమస్యలాగా ఉన్నాయండి, ఆత్మీయంగా దేవునితో దగ్గర అవుతాం. ఇంతకుముందు ఎందుకు వచ్చాను యేసు ప్రభు దగ్గరికి అంటే మిరాకిల్స్ కొరకు వచ్చాను, అద్భుతాల కొరకు వచ్చాను. కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానంటే నిత్య జీవాన్ని కావాలి. ఆయన ఎందుకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. బ్రదర్ ఇందాక సాక్ష్యం చెప్పాను వాళ్ళ ఫాదర్ గురించి. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రాలేదా? ద మెనీ ప్రాబ్లమ్స్ ఇట్స్ కమ్స్. బ్రదర్ జీవితంలో ఏ సమస్యలు రాలేదా? ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ ఆ సమస్యలు ఇప్పుడు వారికి కనబడట్లేదు, కానీ వారి ముందు నుంచి నడిపించబోతున్నటువంటి రక్షణలు వారికి తోడుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నా యేసు వైపు చూచుచు నా ఎదుట వచ్చబడిన పరుగు పందులో నేను అలసిపోక, నేను సమస్యలు పోక, నేను వెలుగుగా చూడక ఆశతో పరిగెడతాను. అటువంటి వారి దేవునికి కావాలి. హల్లెలూయా. అటువంటి వారిగా నువ్వు రూపాంతరపరచబడడానికి, అటువంటి వారిగా నీవు దేవునిలో మార్పు చెందడానికి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. రండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో అంగలాడుతాం. ఉదయం నుంచి రాత్రి 9 దాకా, ఉదయం 10 గంటల నుంచి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ప్రార్థన. రండి, దేవుని సన్నిధిలో అంగలాడుతాం. సో 3 రోజులు ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత మండే నుంచి కొద్ది దూరం మిమ్మల్ని సిటీ అవుట్కట్స్ తీసుకెళ్ళిపోతాను. అక్కడే ఉంటాను, ఎందుకంటే సిటీలో ఉంటే ఇల్లు పరిస్థితులు అన్నీ గుర్తుకొస్తాయి. సో ఎలోన్ ప్రదేశంకి వెళ్తాం. అక్కడ ఎవ్వరు ఉండరు. ఇంకా నీవు యేసయ్య తప్పించి, నీవు నీ దేవుడిని తప్పించి ఇంకే అవసరాలు కనబడవు, ఏ పరిస్థితులు కనబడవు. అక్కడ కొన్ని రోజులు ఉంటాం. 7 రోజులు ప్రభుత్వం కలుగుతాం. మన యొక్క పరిస్థితులను సరళం చేసుకుందాం. మీ ప్రయత్నాలు ఇంతవరకు చేశారు కదా, ఒక్కసారి దైవిక ప్రయత్నం చేయండి. మీ బ్రతుకుల్లో బలమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, భక్తులారా మేల్కొని కన్నీరు విడివిడి. ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలను సిద్ధపాటు చేసుకుందాం. మన సొంత ప్రయత్నాలు, మన సొంత ప్రయోగాలను అలిసిపోయాం అవి చేసి విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో రోధించడం నేర్చుకుందాం. దేవుని దగ్గర నుంచి శాంతి సమాధానం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. తరలోంచుదా ప్రార్థన చేద్దాం. అవునయ్యా, గొంగల పురుగు విడిచినవి మిడతలు తినేసినట్లే, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసినట్లే, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసినట్లయినా బ్రతుకుందయ్యా. ఒక దాని తర్వాత ఒకట, శోధన తర్వాత శోధన, వేదన తర్వాత వేదన, బాధ తర్వాత బాధ, సమస్య తర్వాత సమస్య. నా బ్రతుకు అలాగే ఉందయ్యా, నా బ్రతుకు అలాగే ఉంది. నా పిల్లల పరిస్థితి నాకు అర్థం కాలేదు, నా బ్రతుకు నాకు అర్థం కాలేదు. I don't know about my future.
నా భవిష్యత్తు ఎలాగుంటుందో నాకు తెలియట్లేదయ్యా. ఏదో బయటికి గాంభీర్యతను చూపిస్తున్నాను, బయటికి డాంబికంగా ప్రవర్తిస్తున్నాను, బయటికి నవ్వును వ్యక్తపరుస్తున్నాను. నా హృదయం కృంగిపోతుందయ్యా, నా హృదయం నలిగిపోతుందయ్యా, నా హృదయము నాయన మంద వేదన పడుతుంది నాయన. అవునయ్యా, ఎవరు పోతున్నారని అంటూ ఉన్నావు కదా, మేలుకొని కన్నీరు విడివిడి. నాకు అవసరం, నా పరిస్థితి నేను మార్చుకోవాలయ్యా. నీ దగ్గర నా పరిస్థితి మార్చుకో. ఇంతవరకు నా సొంత ప్రయత్నాలు చేశానయ్యా, ఇంతవరకు నా సొంత ఆలోచనలతో వెళ్ళాను, ఇంతవరకు నా సొంత ఉద్దేశాలతో వెళ్ళానయ్యా. అయ్యా, నా పరిస్థితి మార్చుకోవడానికి నా ముందు ఒక కొన్ని దినాలు ఇస్తున్నావా? వినియోగించుకోవడానికి నాకు సహాయం చేయండి అయ్యా. నా ప్రియా సహోదరి సహోదరుడు ప్రార్థన చేద్దాం. ఆ దినాలని ఉపయోగించుకోవాలి. ఆ సమయం నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన క్రీస్తుతో దగ్గరగా ఉండడానికి. అయ్యా, సమస్యలు ఉంటాయో పోతాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీతో దగ్గరగా ఉండాలనుకుంటున్నానయ్యా. నీతో అన్యోన్య సహవాసం చేయాలనుకుంటున్నాను, నీతో నేను ప్రత్యేకపరచబడాలనుకుంటున్నాను. నీవే నా భవిష్యత్తు అయ్యా, నీవే నా భవిష్యత్తు. ఫ్యూచర్లో నీవే నా బలమయ్యా, నీవే నా కొండ, నీవే నా అతిశయమయ్యా. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఇక లాస్ట్ గాడ్ విల్ ప్రొవైడ్ వండర్ఫుల్ టైం టు. నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆ 7 రోజులు నేను బలమైనటువంటి శక్తితో నింపబోతున్నాడు. 7 రోజులు బలమైన కార్యాలు నీ బ్రతుకులో చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యా, నన్ను తోడుకొని రాయ్యా. రావాలనే ఆశ, కానీ శరీరం భయపడుతుందయ్యా. రావాలనే ఆశ, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని కృంగిపోతున్నానయ్యా. అలా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రార్థన చేయండి. దేవుడు మీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. దేవా, నేను రావాలనుకుంటున్నాను, నేను రావాలనుకుంటున్నాను, నేను నీ దగ్గర ప్రార్థించాలనుకుంటున్నాను. నా కుటుంబం కొరకు, నా కొరకు నేను నీ దగ్గర అంగలార్చాలనుకుంటున్నాను. నన్ను నిలవబెట్టుకో యేసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు. నీ మాటలో మూల్యమయ్యా. అవునయ్యా, మా పరిస్థితులు నాయన ఒక యోవేలు ప్రవక్త ఆనాడు యొక్క ప్రజలకు దీని ప్రజలకు చెప్పినట్లుగా మా పరిస్థితులు అలాగే ఉన్నాయయ్యా. ఒక దాని తర్వాత ఒకటి వారికి పరిష్కారం కొరకు రోదన చెవిడి కన్నీరు కార్చడానికి సెలవిచ్చాం. మాకు అదే పరిష్కారం. ఆ పరిష్కారాన్ని మేము వినియోగించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ సహాయాన్ని మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నారు? ఎంతమంది బిడ్డలు ప్రభువా ఆధ్యాత్మికంగా నీతో అన్యోన్య సహవాసం కలిగి వారి కుటుంబాల్లో ఆయన వారి ముందున్నటువంటి సమస్యలను చూడక నిన్ను చూసి ముందుకు సాగాలని ఇష్టపడుతున్నారు? వారందరూ హృదయవాంఛలు నెరవేర్చండి. వారందరూ జీవితాల్లోని మార్గాన్ని సరళం చేయండి. నీ కృపను అనుగ్రహించండి. మా ముందున్న దినాలు మేము సిద్ధపడడానికి రాబోతున్నటువంటి నాయన శుక్రవారం నుంచి మరలా శుక్రవారం వరకు నాయన విడువుగా నీ సన్నిధిని వెంబడిస్తూ నీ దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ కృపకు మాకు అనుగ్రహించి నడిపించండి. నీ దయాస్థానం మమ్మల్ని అప్పగించండి. సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించండి. మా సమస్యలకు పరిష్కారం మీరు చూపించినందుకు మీకు నిండు వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆ ప్రార్థన కొరకు చూద్దాం. ప్రభుత్వంలో చేపట్టడం కొరకు బలారాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఉంచుదాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని బలారాధన చేపట్టడం కొరకు మనల్ని మనము ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. మా తండ్రి, మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం మరొకసారి నాయన